నమస్తే, నా పేరు శ్రేయ. వెల్కమ్ టు కంచెల టీవీ స్పీ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల అసోసియేషన్ 7వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పీలేరు తాలూకా యూనిట్ కార్యవర్గ మొదటి సమావేశం అధ్యక్షులు కొప్పుల ప్రతాప్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ పీలేరు తాలూకా యూనిట్ పరిధిలోని ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలకు రాజీ లేని పోరాటం చేస్తామని, సమస్యలు పరిష్కారమే పరమావధిగా పీలేరు తాలూకా యూనిట్ కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఏపీజీఏ కార్యవర్గాన్ని బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. కార్యవర్గ సభ్యులందరూ ఐకమత్యంగా ఉంటూ ఎదుర్కొంటున్న సమస్యల్ని నిర్మోహమాటంగా తెలియజేయాలని అన్నారు. తిరుపతి జిల్లా బాలయ్యపల్లి మండలం కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు సునకాల స్వైర వ్యూహారంతో ఆసుపత్రికి రావడానికి ప్రజలు జంకుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. అయితే వైద్య సిబ్బంది సమక్షంలో సునకాలు సైటాలు ఆడుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది ఎప్పుడు వస్తారో తెలీదు. కుక్కల దాడుల్లో నిత్యం ఎంతో మంది గాయపడుతున్నప్పటికీ దాడుల నియంత్రణ చర్యలు మాత్రం కనిపించడం లేదు. ఎక్కడ చూసినా కుక్కలే కనిపిస్తున్నాయి. సునకాల సమస్య అరికట్టి రాత్రి వేళల్లో కూడా సిబ్బంది ఉండేలా చూడాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక వసతులు పెంచాలని రోగులు కోరుతున్నారు. వాకాడు మండలంలో ఈనాడు పేపర్లో సీనియర్ రిపోర్టర్ పనిచేస్తున్న వెంకట్ శరత్ కుమార్, స్వర్ణలక్ష్మి కుమారుడు వెంకట్ అభిలాష్ కుమార్ నలుగు వేడుకలను నెదురుమల్లి సుబ్బారామరెడ్డి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేశారు. ఈ నలుగు వేడుకల్లో వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పాల్గొని పెళ్లి కుమార్ని ఆశీర్వదించారు. వీరి వెంట కొడవలూరు భక్తవత్సలం రెడ్డి, కల్లూరు భాస్కర్ రెడ్డి, నాగూరు రెడ్డి, రవికోట, వాకాడు, చిట్టమూరు మండలాలు చెందిన నాయకులు పాల్గొన్నారు. రెండు 2026-27 విద్యా సంవత్సరానికి బాలయ్యపల్లి మండలంలోని వివిధ ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వం మంజూరు చేసిన 29 అకాడమిక్ ఇన్స్పెక్టర్ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఎంఈఓలు జి నాగేశ్వరరావు, జి ప్రదీప్ కుమార్లు ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలో 29 పోస్టులు సెకండ్ గ్రేడ్ మాత్రమే మంజూరు అయిందన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 21 తేదీన బాలయ్యపల్లి మండలం విద్యాశాఖ కార్యాలయానికి తమ దరఖాస్తులను సమర్పించాలని కోరారు. తిరుపతి జిల్లా ఎస్పీఎల్ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి పట్టణంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ బలోపేతం చేయడంలో పాటు శాంతి భద్రతల విషయంలో ప్రజలకు భరోసా కల్పించేందుకు, పోలీసు చట్టాలపై అవగాహన కల్పించేందుకు కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి తెలిపారు. శ్రీకాళహస్తి డివిజన్ పరిధిలో 155 మంది పోలీసు అధికారులు సిబ్బందితో కలిసి పట్టణంలోని ఎన్టీఆర్ నగర్, కొండమిట్ట ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానిత వ్యక్తులు, రౌడీ షీటర్ల నివాసాలను పోలీసులు తనిఖీ చేశారు. ఆటో డ్రైవర్లకు ఈఎస్ఐతో కూడిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, వడ్డీ లేని బ్యాంక్ రుణాలు ఇవ్వాలని, ఆటో నడిపే ప్రతి డ్రైవర్కు వాహన మిత్ర పథకం ద్వారా ఆదుకోవాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక ఎస్టీయూ కార్యాలయంలో ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా సమితి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు స్వయం ఉపాధిని నమ్ముకుని ప్రభుత్వం ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా సొంతంగా ఆటోలు కొనుగోలు చేసుకుని కుటుంబాలను పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నారని అన్నారు. పట్టణంలో ప్రజలకు మరింత చేరుగా వెళ్లేందుకు నిర్వహిస్తున్న డోర్ టు డోర్ కార్యక్రమంలో భాగంగా 13, 14వ వార్డుల్లో 229వ బూత్ పరిధులు విస్తృతంగా పర్యటించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు జహంగీర్ బాషా, సిమెంట్ షరీఫ్, దావూద్ అషరీఫ్ అలీ, 14వ వార్డు ఇన్ఛార్జ్ నారయ్య, 13వ వార్డు ఇన్ఛార్జ్ హుస్సేన్ తో పాటు పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నాయకులు ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై అడిగి తెలుసుకున్నారు.
బద్వేలు నియోజకవర్గం కలసపాడు మండలం తెల్లపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీలో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం సంక్షేమం అభివృద్ధి ఇంటింటి ప్రచార కార్యక్రమానికి కలసపాడు మండల యువ నాయకులు నరసింహ స్థానిక తెలుగుదేశం నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఆ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని స్థానిక నాయకులతో కలిసి నియోజకవర్గ ఇన్ఛార్జి మంజూరి సూర్యనారాయణ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని వారికి హామీ ఇస్తూ పర్యటించారు. స్థానిక సరస్వతి శిశు మందిరం పాఠశాలలో జాతీయ వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయిని తలపించేలా ఝాన్సీ లక్ష్మీబాయి వేషధారిణి చిన్నారి హర్షిత అలరించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థిని గంధం హర్షిత సాంప్రదాయ దుస్తులతో ఝాన్సీ లక్ష్మీబాయి వేషధారణలో అందరినీ ఆకట్టుకుంది. హర్షిత ధైర్యానికి వేషధారణకు అందరూ ప్రశంసలు కురిపించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఝాన్సీ లక్ష్మీబాయి వీరగాథను విద్యార్థులకు వివరించారు. స్వాతంత్ర్యం కోసం ఆమె చేసిన త్యాగాలను దేశభక్తిని గురించి చిన్నారులకు తెలియజేశారు. పాత్రికేయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏపీయూడబ్ల్యూజే ముదిగుబ్బ శాఖ డిమాండ్ చేసింది. ఈ మేరకు ముదిగుబ్బ జర్నలిస్టుల అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట నాయుడు ఆధ్వర్యంలో పాత్రికేయుల బృందం సోమవారం తహసీల్దార్ ఉమామహేశ్వరరెడ్డిని కలిసి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించింది. ఏపీయూడబ్ల్యూజే యూనియన్ ఏర్పడి 70 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర జిల్లా శాఖల ఆదేశాల మేరకు పాత్రికేయులు ప్రధాన సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమం చేపట్టినట్లు వారు తెలిపారు. పాత్రికేయుల సంక్షేమానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు వారికి ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. ఇవి స్పే న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కంచెల టీవీ.